శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సులు ప్రారంభించిన తుని ఎమ్మెల్యే యనమల దివ్య. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం గాంధీ సత్రం ప్రాంగణంలో ఆర్టీసీ డిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేసి ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పథకం అమలుపరిచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాట్లాడుతూ, ఎన్నికల హామీలు ప్రకటించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే సూపర్ 6లోని తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు 4 పథకాలు పూర్తి చేసి 5వ పథకమైన స్త్రీ శక్తి పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సర్వీస్ను ఈరోజు ప్రారంభించారు. దీంతో పాటు డ్వాక్రా మహిళలకు రుణాలు తదితర వాటిని అందించి ప్రభుత్వం మహిళలకు అండగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, తుని టౌన్, కోటనందూరు, తొండంగి మండలాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులకు అందరికీ కూడా, మీడియా సోదరులకు, అలాగే కూటమి నాయకులు అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మన గవర్నమెంట్ ఎలక్షన్ ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవాళ మన ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణం చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ పథకం అనేది మనం ప్రారంభించుకుంటున్నాము. అలాగే మహిళలకి ఏదైతే అవసరాలు తగ్గట్టు వాళ్ళకి ఏవైతే వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుందో వాళ్ళ గమ్యానికి సురక్షితంగా చేరుకునేటట్టు, అలాగే మన ఆడపడుచులు అందరూ కూడా ఆర్థికంగా బలపడాలని ఈ పథకం మనం ఇవాళపై ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం చేపట్టింది ఈ పథకం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రండి, కళ్ళని నాతోటి బస్సు ప్రయాణం చేయండి. వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై మహిళా శక్తి. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ఆలోచించేట్టు వాగ్దానాన్ని పుష్పించుకొని సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ రోజున మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో ఆగస్టు 15 రోజున స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి గౌరవనీయులు మన తుని నియోజకవర్గ శాసనసభ్యులు కమోదరి శ్రీమతి యనమల దివ్య గారు, తుని నియోజకవర్గ నలుమూల చేసినటువంటి నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, సోదరులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి గత ఎన్నికల్లో గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం అన్నీ కూడా కలిసి ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పనులు తీసుకెళ్లాలా. గత 5 సంవత్సరాలు మన రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేదపల్లి సంక్షేమానికి అన్ని రకాల కార్యక్రమాలు మీకు అమలు చేస్తాము. ఇక్కడి వాగ్దానాలను గుర్తించుకొని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గతంలో మరి పెన్షన్ చేతి కార్యక్రమం 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆ పెన్షన్ చేతి కార్యక్రమం ప్రతి నెల మీకు అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు తల్లికి వందనం కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, ఉచిత గ్యాస్ సిలిండర్ కార్యక్రమం, ఈ రోజున
ఈ 5వ కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడే కార్యక్రమం మీ మహిళలందరి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుండాలా, ఎంతో కొంత ఆర్థిక భాగాన్ని వాటి ప్రయాణం నిమిత్తం బస్సులో ప్రయాణం చేయడానికి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ రోజున గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మన శాసనసభ్యులు గారు ఈ రోజున మన కార్యక్రమాన్ని ఇక్కడ మన నియోజకవర్గంలో ప్రారంభోత్సవం చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా మీకు అంకితం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది. కాబట్టి మా కనితమ్మ గారు కూడా మా పల్లెటూరు కనితమ్మ గారు కాదు తిరుతమ్మ గారు చెప్పారు. ఆవిడ కూడా మన పార్టీ రాజు అని చెప్పారు. ఈసారి వాళ్ళు కూడా జగన్ కూడా ఎక్కడ ఉన్నారండి, మమ్మ జగన్ పట్టుకున్న వాళ్ళని ఏదో చేసేటా ఉన్నారండి, ఏమి చేయలేకపోయారండి. బస్ చేశారు, బస్ చేస్తారు ఎట్లా బస్సులు వచ్చాయండి. ఈ రోజు ఓటర్ల ప్రభుత్వం మనకి స్త్రీని గౌరవించింది తెలుగుదేశం పార్టీ. స్త్రీకి ఒక రకమైన మంచి అన్ని ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజుని నాటకంగా ఆడపిల్ల కాదు, పడుచుపిల్లగా చిన్నపిల్లగా పట్టుపిల్లగా జరుపుతున్నారంటే తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం ఆడవాళ్ళు అందరూ ఉంటారండి. రామకృష్ణ గారి దగ్గర పక్కన కూర్చొని చాలాసార్లు మాట్లాడారండి. సార్ చాలా మంచివారు. సార్ని బట్టి కుమార్తె కూడా ఈ రోజు గెలిపించాలి. నిజంగా అమ్మాయి గెలుతారని మంచి మనసు దేవుడు మంచి మనసు తెలుసుకోండి. ఏది లోటు చేయడండి, ఏది పప్పు చేయడండి, నీళ్ళు లేడానికి పండుగకి అన్ని నీళ్లు పంపించాలండి. ఆవులు పెట్టి గిన్నెలు పెట్టి నీళ్లు పంచుకోవాలండి. పండించేయండి. మహానుభావులు రామకృష్ణ గారు మంచినీళ్ళు పంపించారండి ఊరికి. అలా చేయాలండి, ఇంకా చేస్తారండి. ఇంకా ఏమన్నా మిగిలిపోతే అన్ని చెప్పి అన్ని చేసి చేస్తాను తెలుగుదేశం పార్టీ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.